హలో ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అన్నవరం క్షేత్ర ప్రసాదం తయారీ విధానం నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎంతో రుచికరంగా ఉండే ఈ ప్రసాదం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండనే ఉండరు. అన్నవరం ప్రసాదం అంటే అమృతంలా ఉంటుందనే వాళ్ళు చాలా మందే ఉన్నారు. మనం ఈ అన్నవరం ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అన్నవరం ప్రసాదాన్ని ఆవు పాలు మరియు ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేస్తారు. మనకి కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి ఈ విధమైన కొలతలతో. 1 కప్పు ఎర్ర అన్నం గోధుమ నూకని తీసుకోవాలి. 1 కప్ అంటే 100 గ్రామ్స్ క్వాంటిటీ ఉన్నది ఆ కప్. 2 కప్స్ బెల్లం, 1/2 కప్ నెయ్యిని తీసుకోవాలి. అలాగే 3 యాలకులు, చిటికెడు పచ్చకర్పూరం అంటే ఎడిబుల్ క్యాంఫోర్ అంటారు దాన్ని, పాలు 2 కప్పులు, వాటర్ 4 కప్పులు తీసుకోవాలి. ఈ విధంగా మనం ప్రసాదం తయారీకి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి అందులో మనం ఈ ఎర్ర అన్నం గోధుమ నూకని రోస్ట్ చేసుకోవాలి. మనకి బయట లభించే ఎర్ర నూక వేరు, ఈ ఎర్ర అన్నం గోధుమ నూకని వేరేగా చూడాలి. మనకి అన్నవరం ప్రసాదం తయారీలో ఈ ఎర్ర అన్నం గోధుమ నూకని మాత్రమే వాడతారు. వీటిని మనం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. నాకు ఇది ఇలా రోస్ట్ చేయడానికి 6 to 7 minutes టైం పట్టింది. సో ఇది డార్క్ బ్రౌన్ కలర్లో మారింది కాబట్టి ఇక స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. కుక్కర్లో మనం రోస్ట్ చేసుకున్న ఈ గోధుమ నూకని కూడా వేసేయాలి. ఇందులో 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలాగే 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం దీన్ని అన్నం ఎలా అయితే కుక్కర్లో ఉడికించుకుంటామో అదే విధంగా ఈ నూకని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 6 విజిల్స్ వరకు మనం ఈ గోధుమ నూకని ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చేసే నాకు తీసి చూద్దాం. అన్నం గోధుమ నూక బాగానే మెత్తగా ఉడికింది. అందులో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా తురిమి ఉంచుకున్న 2 కప్పుల బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం అనేది పాకంలా కరుగుతూ ఉంటుంది. ఇందులో బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఈ పాకం ఎలా రావాలి అంటే మనకి స్టిక్కీగా ఉండాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెసే. ఇంకా ఎక్కువ ఇప్పుడు కూడా స్టిక్కీగా ఉంది చూడండి, ఇంకా కొంచెం స్టిక్కీగా రావాలి. అంటే జిగుర్లా ఇలా రావాలి అన్నమాట. ఇందులోనే పచ్చకర్పూరం అంటే ఎడిబుల్ క్యాంఫర్ లేకపోతే గ్రీన్ క్యాంఫర్ అని కూడా అంటారు. కేవలం చిటికెడు మాత్రమే వెయ్యాలి. ఇది ఎక్కువ వేస్తే చేదొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నేతిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా అయితే స్టిక్కీగా వచ్చిందో ఈ విధమైన కన్సిస్టెన్సీ వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసేయచ్చు. అలాగే మిగతా నెయ్యిని కూడా వేసేయాలి.
ప్రసాదం అంతా కూడా నేతిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకుని మనకి నెయ్యి ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది మనకి. కొండపై ఎలాగైతే విస్తరాకులో మనకి లభిస్తుందో అదే విధంగా నేను ఈ ఆకులోనే అన్నవరం ప్రసాదాన్ని సర్వ్ చేసి చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, మనం కూడా కొండపై లభించే అన్నవరం ప్రసాదాన్ని ఇంటి వద్దనే చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళైనా గృహప్రవేశాలన్నా మనం ముందుగా ఆచరించే ఆ సత్యనారాయణ స్వామి వారికి ప్రీతికరమైన ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీ స్నేహితులకి బంధువులకి కూడా దీని రుచి చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.